హాయ్ అండి, వెల్కమ్ టు దక్ష వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే కనుక ఎంతో ఇష్టంగా ఉండే రవ్వ కేసరి అండి ఎలా చేయాలి ఈ వీడియోలో చూస్తున్నారు కదా. చాలా బాగా వచ్చిందండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుందండి. చికెన్ నెయ్యి వేసుకుని దాంట్లో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని చూపించిన విధంగా దోరగా వేయించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనం పీసెస్ కిందైనా కట్ చేసుకోవచ్చు, లేకపోతే రవ్వ కేసరి కిందైనా కానీ మామూలుగా తినేటట్టు అయితే కనుక చేసుకోవచ్చు అండి. నేనైతే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. అదే సూజీ రవ్వ అంటారు కదా, అదే బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఒక కప్పు తీసుకున్నానండి. చూపించిన విధంగా దూరగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు దూరగా వేయించుకొని ఒక కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పులున్నర వాటర్ పోసుకోవాలండి. చూస్తున్నారు కదా, కలుపుకుంటూనే ఉండాలండి. బొంబాయి రవ్వ అనేది ఉత్తినే దగ్గరికి వచ్చేస్తుంది కదా, చూపించిన విధంగా కలుపుతూనే ఉండాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నెయ్యి ఎక్కువ వేసుకుంటే కనుక ఇంకా చాలా బాగుంటుంది. పాడైపోవడం అంటూ కూడా ఉండదండి. 3-4 డేస్ అయినా చక్కగా ఉంటుంది. చూపించిన విధంగా ఇలాగ 2 యాలకులు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మనం ఉడికించుకునేటప్పుడు కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే బాగా దగ్గరికి వచ్చేసి అడిగంటేస్తుంది. చూపించిన విధంగా కలుపుకొని నేనైతే ఒక కప్పు బొంబాయి రవ్వకి కప్పు పంచదార వేసుకున్నానండి. తీపి ఇంకా ఎక్కువ తినాలనుకునే వాళ్ళు అయితే కనుక కప్పున్నర కూడా వేసుకోవచ్చు. పంచదార అంతా బాగా కలిసేటట్టు ఇలా వేసుకుని కాస్త నెయ్యి వేసుకొని బాగా కలిసేటట్టు బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటే పంచదార అంతా బాగా కరిగిపోతుందండి. కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. నేను ఫుడ్ కలర్ అనేది మిస్ అయ్యింది వేయడం అనేది. చూస్తున్నారు, ఫుడ్ కలర్ వేసుకుని ఈ విధంగా దగ్గరికి వస్తే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని మొత్తం అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని మనం తయారు చేసుకున్న కేసరిని మొత్తాన్ని ఇలాగ చూపించిన విధంగా వేసేసుకోవడమేనండి. చక్కగా ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయితే కనుక చక్కగా ఆరిపోతుందండి. చూస్తున్నారు కదా, చేతికి అసలు అంటకుండా ఉంటే కనుక ఆరిపోయినట్టే. చాక్ తీసుకొని మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి చేతికి ఇచ్చినా కానీ చక్కగా తినేస్తారు. పీసుల కింద ఇలా కట్ చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. పీసెస్ కూడా చూస్తున్నారు చక్కగా వచ్చేస్తాయండి. చక్కగా చూస్తారు కదండి, చక్కగా మంచి షేప్లో వచ్చినాయి కదా. చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.